ఇప్పుడు దీనిలో 4 అంశాలు ఉన్నాయి ప్రస్తుతం పార్లమెంట్లో పెట్టింది. ఒకటి, మహిళలకి ప్రాతినిధ్యం పెంచడం కోసం ఏర్పాట్లు. 2, లోక్సభ సంఖ్యాబలాన్ని పెంచడం. 3, రాష్ట్రాలకి ఎంపీల వాటా ఎంతమందికి అన్న దాని విషయంలో ఒక నిర్ణయం చేయడం. ఇంతకుముందు చెప్పాను కదా, రాష్ట్రాలకి జనాభా ప్రకారం 71 నుంచి ఆగిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి. 4, ఏ సంఖ్య నిర్ణయం అయితే ఆ సంఖ్య అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకి పునర్విభజన చేయడం. 4 కలగపలలు అయిపోయింది. మన దేశంలో తర్కబద్ధమైన చర్చ లేదు, విషయాల మీద అవగాహన లేదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా అదిగో ఉప్పులంటే ఇదిగో తోక, దున్నపోతుంది అంటే దూడన కట్టేయడం, ఇట్లాంటి చర్చ జరుగుతుంది. వేరు వేరు అంశాలు కానీ ముడిపడి ఉన్న అంశాలు. మహిళల రిజర్వేషన్ కోసం ఇప్పటికే రాజ్యాంగాన్ని మార్చాం. మంచిగా చెడు పక్కన పెట్టదు, అందరూ కలిసారు, ఒకటి రాజ్యాంగం మార్చాం. కానీ అది అమలు కావాలంటే 2023 సంవత్సరం తర్వాత, అంటే రాజ్యాంగ సవరణ ఆనాడు చేసిన తర్వాత వచ్చినటువంటి జనాభా లెక్కలకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజన చేసి అప్పుడు మహిళల రిజర్వేషన్ అమలు చేయాలని రాజ్యాంగంలో రాశారు. ఎందుకు ఏమిటో వదిలేదు, అందరూ కలిసి చేశారు. 2026 తర్వాత రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కల్లో తీసుకుని దాని ప్రకారం నియోజకవర్గాల సంఖ్య నిర్ణయించి పునర్విభజన చేయాలంటే 27న కానీ రిపోర్ట్ రాదు, సెన్సస్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పునర్విభజనకు సమయం పడుతుంది. ఒక రోజులో గంట జరిగేది కాదు. కూర్చుని ఆఫీస్లో మ్యాప్లో చేసేది కాదు. వాళ్ళంత కసరత్తు చేయాలి. ప్రతి నియోజకవర్గంలో పబ్లిక్ హీరింగ్స్ ప్రజల ముందు పెట్టాలి. ఇలా ప్రతిపాదిస్తున్నాం, ఇది సమాచారం, మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయని స్వీకరించాలి, దాని మీద అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే సూచనలు అంటే పరిగణలో తీసుకోవాలి. ఇది చాలా గందరగోళం పడుతుంది, కొన్నేళ్ళు పడుతుంది. ఆ సమయం ఉండదన్న కారణంగా ఇప్పుడు ఏమిటంటే ఏ జనాభా ప్రాతిపదికగా పునర్విభజన చేయాలి. 3వది, ఏ జనాభా ప్రాతిపదికగా సీట్లను కేటాయించాలి రాష్ట్రాలు. గతంలో ఉన్నట్టుగా సీట్లో 1971 నుంచి ఉన్నట్టుగా ఆ సీట్ల సంఖ్యనే కొనసాగించాలా, లేకపోతే మార్చాలా. 4వ అంశం, దీనికి సంబంధం లేకపోయినా కూడా ఏదో ఉద్దేశంతో పెట్టారు. ఏమిటి, అసలు పార్లమెంటు సంఖ్యనే పెంచుతాం, సభ్యుల సంఖ్యను. దానికి 2 కారణాలు ఉన్నాయి. కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగోలేదంటారు, తప్పలేదు. మన రాజకీయం అంటే అంత ద్వేషం ఉందంటే 540 మందిని పోషించలేకపోతున్నా, మళ్ళీ 300 మంది పెట్టుకుని పోషించాలా వీళ్ళందరినీ, ఎందుకు వీళ్ళంతా పార్లమెంట్లో అని చెప్పిన భావం చాలామందికి ఉంది. కానీ ప్రజాస్వామ్యంలో ఆ వాదనలు నాకు, మీరు ప్రజాస్వామ్యం అన్న తర్వాత రాజకీయంలో ఉండడం ఇష్టం లేదు కాబట్టి అసలు అక్కడ ప్రతినిధులు ఉండకూడదంటే ఎట్లాగా? రాజకీయాన్ని మార్చుకోవాలి కానీ ప్రతినిధులు ఎందుకంటే అలా అనవసరంగా బరువు ఎందుకు మోయాలని చెప్పంటాం. అది కోపంతో నిస్పృతి వచ్చే వాదన, కానీ ఆ వాదనలో వెనకాల తప్పం. ఎందుకని అదనంగా సభ్యుల సంఖ్య కావాలని ప్రస్తావన వచ్చిందంటే, ఒకటేమో జనాభా 1951 నుంచి ఈ సంఖ్య సుమారుగా అట్లానే ఉంది. జనాభా ఇప్పుడప్పుడు 3.5 రెట్లు పెరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో, లోక్సభ నియోజకవర్గాల్లో 50 లక్షల జనాభా దాటిన ఉన్నారు. మన మల్కాజిగిరిలో 50 లక్షలు దాటారు. ప్రపంచంలో 90 దేశాలు మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం కంటే చిన్నది దేశాలు. కాబట్టి మరి ఇంతమందికి ప్రాతినిధ్యం కష్టం, కాస్త కుదించాలి అంటే సంఖ్య పెంచాలి ఒక వాదన. ఇంకొకటి వాదన ఎవరు చేయలేదు, పార్లమెంట్లో కూడా చేయాలి. నేను చెప్తున్నాను, మనకి పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో మహిళల రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ చాలా సందర్భాలు ఏమవుతుంది, మహిళలకు సామర్థ్యం ఉన్నా కూడా మగ మహారాజులు పెత్తనం వదలడానికి ఇష్టపడక వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి మహిళలనే ముందు పెట్టి రిజర్వేషన్ ఉన్నప్పుడు వాళ్ళని గెలిపించి పేరుకు వాళ్ళు పెత్తనం మగవాళ్ళు. ఉత్తరాదిన దీన్ని పంచపతిలు అంటారు. అంటే సర్పంచ్ బదులు పంచపతి. పేరుకు సర్పంచ్ మహిళ ఉంటుంది, కానీ పెత్తనం చేసేవాడు భర్త. ఇది కొంచెం తగ్గించాలంటే ఈ ప్రపంచం, మన దేశంలో మనందరూ తెలుసు కదా, ఎమ్మెల్యే ఎవరైతే వాడు కొడుకే సీటు ఎమ్మెల్యే కావాలి. మనకు కొత్తగా చూడటం కాదు కదా, ఇదేం ఊహాగానం కాదు కదా. పార్టీ నాయకుడు అయితే కొడుకే పార్టీ నాయకుడు కావాలి. ఇది కదా మన దేశంలో జరుగుతున్నది. రాజకీయం పేరుతో మన యువతకు అవకాశం లేదు, నాయకత్వ లక్షణం ఉన్న వాళ్ళకి అవకాశం లేదు, సామర్థ్యం ఉన్న వాళ్ళకి అవకాశం లేదు, నిజాయితీ వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి సీట్లు పెంచితే కనీసం ఉన్న సీట్లు స్థానచలనం కాకుండా పోకుండా ఉంటే, ఇప్పుడు నా సీటు, నేను ఎంపీగా ఉన్నాను, నా సీటు పోయింది, అరే నా సీటు పోయింది కాబట్టి మళ్ళీ నా సీటు వచ్చేదాకా, మగవాళ్ళకి వచ్చేదాకా మా ఇంట్లో వాళ్ళని పెడతానే అవకాశం ఎక్కువ ఉన్నది. వీళ్ళ సీటు పోలేదు, నియోజకవర్గాల సంఖ్య పెరిగింది, అదనంగా సీట్లు వస్తున్నాయంటే మహిళల నాయకత్వం ఈ ప్రాక్సీలు లేకుండా, కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, కుటుంబం చాటును వచ్చిన వాళ్ళే కాకుండా నిజంగా నాయకత్వం మహిళల నాయకత్వం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పెంచాలనే ప్రతిపాదన తప్పేం కాదు, చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, మన ఇష్టం. పెంచకపోతే నష్టమేం లేదు, అదేమి చేయాలనే నిబంధన లేదు. ఆ ప్రతిపాదన పెట్టాం. ఈ 4 అంశాలు వచ్చినాయి.